Are you excited? Yes. Thank you very much, leaders. First అవకాశం లేడీస్కి ఇద్దాం. నమస్కారం అండి అందరికీ కూడా. ఇదే ఎగ్జైట్మెంట్ మీ డియూసిడి అయ్యే వరకు ఉంటే కనుక ఖచ్చితంగా ఫాస్ట్గా డియూసిడి అవుతారు. జోష్ అనేది చూపించండి, సిస్టమ్కి కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హరిణి. నేను ఈ బిజినెస్లో రాకముందు హౌస్ వైఫ్గా ఉన్నా. అండ్ బై ఎడ్యుకేషన్ బీకామ్ సిఏ చేశాను. మా హస్బెండ్ పవన్ రాజ్, ఇద్దరం కలిసి నేను బిజినెస్ని ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాము. అండ్ ఈ బిజినెస్లో రాకముందు ఈయన వచ్చేసి సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్గా 16 years మేము వర్కౌట్ చేస్తే ఒక కార్ అనేది తీసుకున్నాం మా ఒక ప్రొఫెషన్లో. 16 years. అదే ఇక్కడ చూస్తే కనుక వెస్టేజ్ బిజినెస్ అవకాశం అది తీసుకున్న తర్వాత 16 monthsలోనే మేము ఇక్కడ నుంచి టాప్ అండ్ ఎడ్గా కార్ అనేది తీసుకున్నాం. సో అంటే మీకు అర్థం అవ్వచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో బయట లైఫ్కి ఇంకా మన ఈ వెస్టేజ్ లైఫ్కి ఎంత ఫాస్ట్గా మనం సక్సెస్ అవుతామో అనేది మీకు అర్థమై ఉండొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లయన్స్ అందరికీ కూడా పేరుగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి బిజినెస్ అవకాశం అనేది మాకు ఇచ్చారు, చూపించారు. అండ్ ఇందులో చిన్న పిల్లలకి మనం ఎలా చేయి పట్టి నడిపిస్తామో అదే విధంగా ఈ బిజినెస్లో కూడా మాకు మా అప్లయన్స్ అందరూ కూడా అలానే నడిపించి ఈరోజు 4 yearsలోనే డియూసిడి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పిన్కి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అప్లయన్స్. మాకు ఈ బిజినెస్లో రాకముందు ఎలాంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, 0 knowledgeతో ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యాం. ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఏ నెట్వర్క్ మేము చేయలేదు. డైరెక్ట్ వెస్టేజ్లో వచ్చాము. సిస్టమ్కి అప్లయన్స్కి ఇన్నోసెన్సీగా ఫాలో అవుతూ అలానే చూసుకుంటూ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ ఈ రోజు సెలబ్రిటీ లైఫ్ అనేది మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇలాంటిది అవకాశం మీ అందరికీ కావాలా? ఎస్. సో సింపుల్ సిస్టమ్, ఇన్నోసెన్సీ కావాలి. ఇక్కడ ఇన్నోసెన్సీగా ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబే కాదు చాలా చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇన్నోసెంట్గా ఉండరా? చెప్పింది చెప్పినట్టుగా వింటారు. ఉల్టా క్వశ్చన్ వేస్తారా? వెయ్యరు కదా. అది చేయమంటే చేసేస్తారు అంతే. ఇక్కడ కూడా మీ అప్లయన్స్ ఎవరైతే చేపట్టి తీసుకొచ్చారో ఈ బిజినెస్లోకి వాళ్ళకి నమ్మండి. వాళ్ళు ఏది చెప్తే అది చేయండి అంతే. అలా చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. చేతికి రెడీయా మరి? మా వరకే కాదు, మన వరకే కాదు, 3 generations సెక్యూర్ ఇన్కమ్ అనేది వస్తుందంటే చేయనికుందా? చేయొచ్చా? లక్షల కొద్ది ఇన్కమ్ తీసుకోవచ్చు. 3 generations అంటే 3 తరాలుగా లైఫ్ అనేది చేంజ్ చేసే అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. సో మనం రెడీగా ఉందామా? సిస్టమ్కి ఫాలో అవ్వండి. అప్లయన్స్ ఏదైతే చెప్తారో అది చేస్తూనే వెళ్ళండి సింపుల్గా. అండ్ నెక్స్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ అనేది ఫాలో అవ్వండి. సిస్టమ్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? ఆ ఫ్యాన్ అక్కడ నడుస్తుందా, దాని స్విచ్ అక్కడ ఉంది, అవునా? జస్ట్ అది ఎలా కనెక్ట్ అయ్యింది, అక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ వస్తుంది, అక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ వస్తుంది. అది ఎలా? అదొక సిస్టమ్ అనేది ఉంటుంది, అవునా? మనకు ఫోన్ అనేది మనం ఎక్కడెక్కడికో వేరే కంట్రీస్కి మాట్లాడతాం, వేరే స్టేట్స్కి మాట్లాడతాం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడతాం. అది ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుంది? సిస్టమ్ అనేది, దాంట్లో ఒక సిస్టమ్ అనేది ఉంది, అవునా? ఇక్కడ కూడా మనకు మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వచ్చు. గ్రేట్ మెంటర్ డాక్టర్ ఎస్పీ హరీష్ సార్కి. అతను ఒక సిస్టమ్ని కనిపెట్టారు. ఆ సిస్టమ్ని ఫాలో అయ్యి మేమందరం కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు మీ ముందు వచ్చింది, ఖచ్చితంగా ఆ సిస్టమ్కి ఫాలో అవ్వండి. మీరందరూ కూడా మీ యొక్క లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీతో వచ్చారు? వైఫ్ అండ్ హస్బెండ్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్పీ భారత్ సార్ దగ్గర నుంచి మీ అప్లైన్ దాకా కూడా కపుల్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారా లేదా? కపుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిల్లలకు కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు ఈ బిజినెస్లో. స్టార్టింగ్లో చిన్న పిల్లలు ఉన్నారనేసి కొందరు అనొచ్చు, కానీ చిన్నపిల్లలకి సంజాయించండి. మేము ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యేటప్పుడు మా పాప, పెద్ద పాప 6th class, చిన్న పాప UKG. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చేసాం. వాళ్ళకి ఇలా చేయాలనేసి పెద్ద పాపకి మొత్తం ట్రైన్ చేసాం. ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చాము. కాబట్టి వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు మాకు సపోర్ట్ అనేది చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి నేర్పియండి, వాళ్ళకి అర్థం చేపియండి. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఫ్యామిలీ ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్ మనమే, లేడీసే కదా. లేడీస్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోతే ఎలా? అవునా కదా? లేడీస్ ఇన్వాల్వ్మెంట్ అవుతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు బిజినెస్.
ఇక్కడ మేము ఇద్దరం మాకు ఎలాంటి నెట్వర్క్ లేదు, అయినా కూడా ఇద్దరం ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం, చేసుకుంటూ వెళ్తున్నాం, ఫాస్ట్గా సక్సెస్ అయినాం. సో మన అప్లయన్స్ అందరికీ చూసినా కూడా అలానే అవుతుంది కదా. మన తమిళపల్లి శ్రీనివాస వాళ్ళకి కూడా ఎలాంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, సలీం సార్కి ఎలాంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఒకటి సిస్టమ్కి కనెక్ట్ అయ్యారు, అప్లయన్స్కి కనెక్ట్ అయ్యారు, అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మొత్తం బిజినెస్లో ఉంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. అవునా? సో మనం కూడా అవుతాం. అయితే నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేద్దాము. ఎవరైతే ఈసారి రాలేదో నెక్స్ట్ టైం నుంచి ఏ మీటింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళకు బిజినెస్ పరంగానే కాదు, ఎలా ఉండాలి అనేది కూడా లేడీస్కి తెలుస్తుంది కదా. చాలా మంది లేడీస్ తక్కువ వచ్చారు, ఇవాళ జెంట్సే ఎక్కువ వచ్చారు. వాళ్ళకి లేడీస్కి కూడా తెలవాలి అంటే, లోక జ్ఞానం రావాలి అంటే మనం ఇంట్లో కూర్చుంటే వస్తుందా? కూర్చోబెడితే వస్తుందా? లేడీస్కి రాదు కదా. బయటికి తీసుకొని రావాలి, ఈ బిజినెస్ అనేది ఏంటి తెలవాలి, అండ్ బిజినెస్లో ఎలా ముందుకు వెళ్తాము, ఎలా మనం మాట్లాడాలి, బయట లోక జ్ఞానం అనేది మనకు ఫస్ట్ తెలుస్తుంది. అలానే పిల్లలకి ఎలా హ్యాండిలింగ్ చేయాలనేది కూడా నేర్పిస్తుంది మనకు. అవునా? వినింగ్ టీంలో ఎంతమంది ఎఫ్ఐకి వస్తున్నారు? ఢిల్లీ ఎఫ్ఐ, హైదరాబాద్ ఎఫ్ఐ అయిపోయింది కదా, ఢిల్లీ ఎఫ్ఐ ఉంది కదా ఇప్పుడు. సరే, హైదరాబాద్ ఎఫ్ఐకి ఎంతమంది వచ్చారు? వెరీ గుడ్. ఎంత నాలెడ్జ్ తీసుకున్నాం మనం. ఫ్యామిలీకి లేడీస్కి తీసుకొచ్చి అలా కూర్చోబెడితే ఎన్ని విషయాలు నేర్చుకున్నారు. అవునా? ఫ్యామిలీలో అత్త కూడా ఎలా ఉండాలో నేర్చుకున్నారా లేదా? పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళకి నేర్పియాలి అన్ని నేర్చుకుంటున్నామా? మరి ఇవన్నీ ఎవరైతే రాలేదు వాళ్ళంతా మిస్ అయినట్టే కదా. అవునా? సో ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి ఏ మీటింగ్ ఉన్నా కూడా, వినింగ్ టీమ్ మీటింగ్స్ ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళు నేర్చుకుంటారు, మీకు సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఇది మనది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ బిజినెస్. మన భారత సేవలో మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అవునా? అండ్ ఇంకోటి ఏంటంటే మన 3 జనరేషన్ సెక్యూర్ ఇన్కమ్ అనేది ఉందా? ఉన్నప్పుడు జెంట్స్ ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోయినా వాళ్ళకి బిజినెస్లో ఎవరు మన టీం అనేది తెలియదు. అవునా? ఒకవేళ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోతే జెంట్స్ ఏదైనా అవుతే కనుక జెంట్స్కి లేడీస్కి తెలియదు బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరు అప్లైన్ అనేది తెలియదు, ఎవరు డౌన్ లైన్ అనేది తెలియదు. ఇవన్నీ తెలియాలి అంటే కనుక వాళ్ళు మీటింగ్స్కి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అవునా? సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయండి. సింపుల్ అంటే చాలా సింపుల్ బిజినెస్ ఉంది. రాకెట్ సైన్స్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. చాలా సింపుల్, జస్ట్ బిజినెస్ సిస్టమ్కి ఫాలో అయ్యి అప్లైన్కి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా 100% మనం ఇక్కడ సక్సెస్ అనేది ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్తాను ఇక్కడ లీడర్స్కి, ఎందుకంటే మమ్మల్ని ఒక గెస్ట్ లీడర్గా పిలిచినందుకు, అండ్ మా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ యొక్క వెస్టేజ్లో ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మీరు ఉత్సాహంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నన్ను ఎంతమంది గుర్తుపడతారండి? ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడతారా? ఓకే. అయినా సభ మర్యాద కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కరైనా సరే కొత్త వాళ్ళు ఉంటారు, నన్ను గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు కాబట్టి. నా పేరు పవన్ రాజ్, నేను హైదరాబాద్లో ఉంటాను. బేసికల్గా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని. సినిమా అండ్ మోడలింగ్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్గా 18 సంవత్సరాలు పనిచేసినాను. అలాంటి సమయాల్లోనే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి అన్నటువంటి ఆలోచన ఉండేది నాకు. అండ్ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయినారు. అంటే ఆయన ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ చేసి ఎస్ఐ స్థాయికి వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిపోయినారు. ఆయనకు డ్రీమ్ ఏముండేనంటే, చాలామంది పోలీస్ పిల్లలకు ఉంటుంది కదా, మా పిల్లలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలని చెప్పని, అట్లా ఆయనకు కూడా డ్రీమ్ ఉండే నన్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయించాలని. బట్ ఏంటంటే చాలా దగ్గర నుంచి ఆయన లైఫ్ అనేది చూసిన నేను. సండేలు వచ్చినా, పండగలు వచ్చినా, ఇట్లాంటిది ఏమన్నా ఉంటే ఇంట్లో ఫంక్షన్స్ ఇట్లా ఉంటాయి కనుక మా ఫ్యామిలీలో ఆయన వచ్చేవాడు కాదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డ్యూటీ, హాలిడేలు ఇట్లా ఏమి ఉండవు. ఎప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అలాంటి జాబ్ ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు అనిపించింది, జిందగీలో జాబ్ అయితే చేయొద్దు, మన టైం మన చేతిలో ఉండదు, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. పైగా ఏంటంటే అంత గవర్నమెంట్ జాబ్ చేసి కూడా మా ఫాదర్ పెద్దగా ఏం సంపాదించలేదు. ఎందుకంటే బాగా నిజాయితీగా ఉన్నాడు కనుక ఏం సంపాదించలేకపోయినాడు.
సిటీలో ఓన్లీ ఒక 200 యార్డ్స్, మేము ఉండేది అంబర్పేటలో, అక్కడ 200 యార్డ్స్ రేకులు ఇల్లు అంతే. కానీ అప్పులు ఇట్లయితే ఏం లేవు మాకు. మేము చాలామంది లీడర్స్ చూస్తుంటారు కదా, సలీం సార్కి, శ్రీనివాస్ సార్కి, చాలామందికి అప్పులు ఉన్నాయి అంటారు కదా. మాకైతే దేవుడి దయ వల్ల అప్పులు అయితే ఏం లేవు. అట్లా అని చెప్పి పెద్దగా ఆస్తులు కూడా ఏం లేవు. అయితే అట్లాంటి పొజిషన్లో ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కూడా తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనేది ఒక కొడుకుగా నాకు అర్థమయ్యి, నేను జాబ్ అయితే చేయొద్దు అని చెప్పి డిసైడ్ చేసుకున్న ఆ టైంలోనే, నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన టైంలోనే డిసైడ్ అయిపోయింది. ఫాదర్కి వెళ్ళి చెప్పిన, నేను నాకైతే జాబ్ అయితే ఇష్టం లేదు నాన్న, మరి నెక్స్ట్ నా ఓన్గా నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, జాబ్ అయితే చెయ్యా అంటే, ఇక సరే అని కొంచెంసేపు బాధపడి ఏం చేసినంటే, సరేరా ఎందుకు ఫోర్స్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఆయన టేస్ట్ నా మీద ఎందుకు రుద్దాలని చెప్పి, సరే నీ ఇష్టం, ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, సినిమా ఫీల్డ్ అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అది, అందు గురించి సినిమాలో ఒక ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నా అంటే, సరే నీ ఇష్టం అని చెప్పి అన్నారు. సినిమా ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక 2 సంవత్సరాలు పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ తోటి వర్క్ చేయడం జరిగింది. మీరు లైఫ్ స్టైల్ వీడియోలో చూసుకుంటారు, చిరంజీవి తోటి కానీ, ప్రభాస్ తోటి కానీ, ఇట్లా చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి నేను వర్క్ చేయడం జరిగింది. సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది కానీ డబ్బులు వస్తలేవు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అబ్బా చిరంజీవి ఇట్లా ఎప్పుడన్నా జీవితంలో కలవాలి, ఇట్లా టచ్ చేయాలి చిరంజీవిని అని చెప్పని ఉంటుంది కదా ఫేవరెట్స్కి, అట్లా ఉంది. ఆ కళ అయితే నెరవేరింది నాకు. బట్ అది ఎన్ని రోజులు ఉంటుంది డబ్బులు అయితే రాకపోతే, అవునా కదా? అందు గురించి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సెలబ్రిటీస్ యొక్క కలవటము, వాళ్ళతో ఫోటోలు, వాళ్ళతో మాట్లాడటము, సెకండ్ ఇవ్వడము, ఫోటోలు దిగడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత దాని మీదకించి మోజు అనేది పక్కకి జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంది, ఒక మ్యారేజ్ ఏజ్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు అడుగుతారు కదా, ఏం సంపాదన ఉంది ఏంటిది అని అడుగుతారు కదా. అట్లాంటి టైంలలో మైండ్ అనేది అరే డబ్బులు సంపాదించాలి ఏదైతే ఏంది అని చెప్పినటువంటి టైంలో పెద్ద వెడ్డింగ్స్ అటువంటివి చేసేటోళ్ళము అండ్ మోడలింగ్ సంబంధించినటువంటి వర్క్ చేస్తుంటే ఓకే లైఫ్ అయితే డబ్బులు వస్తున్నాయి, ఓకే సోగానే ఉంది, పెద్దగా అద్భుతంగా అయితే ఏం లేదు. అట్లా అని చెప్పి మరీ ఇదైతే ఏం లేదు. 16 సంవత్సరాల తర్వాత కారు కొనుక్కోగలిగినండి నేను. ఫోటోగ్రఫీలో 16 సంవత్సరాలు కష్టపడితే స్విఫ్ట్ డిజైర్, కొత్త కారే, సెకండ్ హ్యాండ్ కారు కాదు, కొత్త కారే కొనుక్కున్నా. కానీ ఈ 16 సంవత్సరాలు కష్టపడ్డా. మరి అట్లాంటిది ఈ అవకాశంలో నేను 16 నెలలలోనే ఈ యొక్క వెస్టీజ్ అవకాశం ద్వారా బ్రాండ్ను ఎట్టిగా తీసుకోగలిగాను. మరి అంటే ప్లాట్ఫామ్ యొక్క డిఫరెన్స్ అనేది నేను చెప్తున్నా. మనం కూడా రకరకాల ప్రొఫెషన్స్, జాబులు, బిజినెస్ల నుంచి మనం వర్క్ చేసిన వాళ్ళం కదా. మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మనం ఒక కారు కొనాలంటేనే పాసిబుల్ అవుతుందా లేదా, లేకపోతే అవుతుంది అంటే ఎన్నెన్ని సంవత్సరాలు పడుతుంది? ఎస్ ఆర్ నో? మరి అట్లాంటిది వెస్టీజ్లో చాలామంది 1 ఇయర్లో 2 ఇయర్స్లో కారు సాధిస్తున్నారు అంటే సక్సెస్కి ఇది ఒక నిదర్శనమా కాదా, ప్రూఫా కాదా? మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనలో చాలామంది ఇంకా అనుమానపడుతున్నారు ఉంటారు, ఇంకా నిజంగా వస్తుందా. ఇన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా వెస్టేజ్ నుంచి తీసుకున్నారు. ఎస్ ఆర్ నో? బట్ అట్లా బయట ఫీల్డ్కి మన వెస్టేజ్కి అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సంవత్సరాలు బయట కష్టపడ్డా కానీ ఎలాంటి ప్రయోజనం అనేది లేదు. మా ఫాదర్ లైఫ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, దాదాపు 35 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో చేసిన వ్యక్తి కూడా ఏం పెద్దగా సంపాదించలేకపోయినాడు. బట్ ఈరోజు నేను ఒక 6 సంవత్సరాల లోపలనే 2 కార్లు తీసుకున్నాను, ఎర్టిగా అండ్ XUV 700. ఈ పాటికి అసలు మామూలుగా అయితే నేను బెంజే తీసుకోవాలి. నేను శ్రీనివాస్ సార్కి మాట కూడా ఇచ్చిన నేను. కాకపోతే ఏంటంటే XUV 700 అంటే నాకు పిచ్చి బాగా. XUV 700 ఆ వెహికల్ మీద పోతుంటే ఒక ఏనుగు మీద పోయినట్టు ఉంటుంది. అది ఆ ఫీలింగు దేంట్లో రాదనిపిస్తుంది నాకైతే. అందుకే చాలా అదొక XUV 700 చూసినప్పుడల్లా నాకు ఏమో అయిపోతుంది అన్నట్టు రోడ్డు మీద చూస్తుండే. నేను చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తుండే, ఏముందిరా బండి ఇది అసలు XUV 700 ఎట్లా దీన్ని తయారు చేసారు అని చెప్పి దాని మీద ఒక పిచ్చిలాగా అయిపోయింది. సరే బెంజికే చూద్దాం, నాకు ఇప్పుడు ఫస్ట్ XUV 700 కావాలని చెప్పి XUV 700 అనేది వెహికల్ అనేది తీసుకోవాలని మైండ్లో వచ్చింది. అట్లా మామూలుగా షోరూమ్ ముందర నుంచి వెళ్తున్నాను, సడన్గా మా మిస్సెస్ ఇట్లా కొట్టి షోరూమ్ మాకు XUV 700 అనగానే కస్తనే బ్రేక్ కొట్టి మళ్ళీ అట్లనే రివర్స్ తీసుకొని ఆడ పార్క్ చేసిన. జస్ట్ అడుగుదాంలే అని చెప్పని పోయి ఆడ కొటేషన్ తీసుకోగానే, సార్ మీది పాన్ కార్డ్ ఇవ్వండి సార్ అన్నాడు. సరే చెక్ చేస్తా సార్, లోన్ ఎట్లా వస్తుంది అని.
చూసి ఒక 10-15 నిమిషాల లోపలనే మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది సార్ మీకు అన్నాడు. ఎందుకు అయిపోదు, నెలకు 4-5 లక్షలు వస్తుంది అయిపోదా అలాగే తెలియదు కదా. రైట్ అయిపోయింది సార్ అన్నాడు. మీరు పలానా సబ్మిట్ చేసేసేయండి, ఇప్పుడు ఎంబడే అయిపోతుంది, మీరు రేపంటే రేపు తీసుకోవచ్చు అని అంటే, రేపు వద్దు ఇంకొక 4 డేస్ ఉంది టైము, మా మిస్సెస్ బర్త్డే ఉంది ఆగస్టు 27కి, అదే రోజు వినాయక చవితి కూడా ఉంది, ఆ రోజు నేను తీసుకుందాం అనుకుంటున్నా అంటే, ఓకే సార్ ఇప్పుడైతే మీరు అవన్నీ ఫార్మాలిటీలు కంప్లీట్ చేయండి, మీరు అదే రోజు తీసుకోరు అంటే, మొన్న ఆగస్టు 27వ తారీఖు మా మిస్సెస్ బర్త్డే రోజు బర్త్డే గిఫ్ట్గా 30 లక్షల కార్ XUV700 గిఫ్ట్ ఇచ్చినానండి వెస్టేజ్ ద్వారా. మరి గతంలో ఫోటోగ్రాఫర్ ఉన్నప్పుడు నేను ఏం గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు? ఏదో 1000 రూపాయలు, 2000, 3000 రూపాయల చీర, ఒక సినిమా, అంతేనా? ఏడో లుంబిని పార్కో, బిర్లా మందిరో ఇట్లాంటి ప్లేస్లే కదా. సగటు జీవికి ఇంతకంటే ఏముంటుంది, అవునా కదా? బట్ ఈరోజు దుబాయ్, ఖతార్, అబుదాబి, థాయిలాండ్ ఇలాంటి విదేశీ ప్రయాణాలు చేస్తున్నాం. అండ్ క్రూజ్ జర్నీ చేసినాం. క్రూజ్ జర్నీ అంటే ఇక్కడ మనలో చాలామంది కూడా వచ్చిండ్రు, అదొక భూతల స్వర్గం లాంటిది నిజంగా. అంత క్రూజ్లా అంటే పెద్ద, అది కాలనీ అంత సైజు ఉంటుంది, అంత పెద్ద షిప్ అది క్రూజ్ అంటారు. దాంట్లో ఒక 17-18 అంతస్తుల భవంతిలాగా ఉంటుంది. అందులో లేనిదంటూ ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటరు, రెస్టారెంట్లు, బార్లు, గీర్లు, A to Z. అది మొత్తం తిరగనికి కూడా మనకు ఆ 2-3 రోజులు సమయం సరిపోదు. అలాంటిది అక్కడ క్రూజ్ జర్నీ చేసినాం, ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసినాం, 2 కార్లు తీసుకున్నాం. టీంలో 44 మందికి, మా కింద ఆర్గనైజేషన్లో 44 మందికి ఇప్పటి వరకు కార్లో రావడం జరిగింది వెస్టీజ్ ద్వారా. అది చూడండి మరి ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి అని అంటే తెలుసుకుందామనుందా మీకు? మరి తెలుసుకుందామనుందా? లేకుంటే వచ్చే సెషన్లో తెలుసుకుందామా? సీరియల్ అట్లే ఉంటుంది కదా, పీక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వారం తెలుసుకుందామనుందా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. అయితే ఈ జర్నీ అనేది నేను అసలు ఎట్లా జరిగింది అనేది దగ్గర నుంచి నేను చెప్తాను. చూడండి ఎంత సింపుల్గా, అంటే నాకు ఫస్ట్ థింగ్ డబ్బులు సంపాదించాలని బాగా ఇష్టం ఉంది. ఆ క్రమంలో ఫోటోగ్రఫీ నుంచి వెళ్ళి ఒక ఇన్కమ్ వస్తుంది. అంటే నాకు టైం అనేది ఉంటుంది, ఎప్పుడు 24 అవర్స్ బిజీ ఏముండం ఫోటోగ్రఫీలో. ఖాళీ టైంలో నేను ఏం చేయాలని సెర్చ్ చేసే టైంలో ఒక రియల్ ఎస్టేట్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అరే మన వెంచర్ ఉంది, అందులో నువ్వు సేల్స్ చేసుకోవచ్చు ప్లాట్స్ అని చెప్పని అన్నాడు. రైట్ అని చెప్పని ఆ ప్లాట్లు సేల్ చేసే క్రమంలో మాకు దాసు సారు మంచి ఫ్రెండ్ అనమాట. బిఫోర్ వెస్టేజ్ నుంచి వెళ్ళే నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్, తెలుసు కదా పురుషోత్తం దాసు సార్, తెలుసా? VMCM 20 లక్షల ఇన్కమ్ తీసుకుంటుండు పర్ మంత్ వెస్టేజ్ నుంచి వెళ్ళి. ఆ ఫ్రెండ్ ఆయనకు ప్లాట్ సేల్ చేద్దామని చెప్పని కాల్ చేసిన నేను. సార్ మన దగ్గర వెంచర్లో ఖతర్నాక్ ప్లాట్ ఉంది, సూపర్ డిమాండ్ ఉంటుంది, మీరు ప్లాట్ తీసుకోండి సార్, సైట్ విజిట్ చేపిస్తానేనంటే, అచ్చా అట్లనా, నేను కూడా నీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నా, ఇద్దరం కలుద్దామా అని చెప్పని ఒక రోజు సాయంత్రం 8:30కి మా ఇంటికి రావడం జరిగింది. కాన్సెప్ట్ ఇట్లా అని చెప్పిండ్రు. అదంతా వద్దు సార్, 3 క్వశ్చన్లు వేస్తా, ఆయన బిజినెస్ వేస్టేజ్ గురించి చెప్తున్నాడు నాకు. చెప్తున్నప్పుడు నేను అన్నా ఇదంతా కాదు సార్, నేను వేసే 3 క్వశ్చన్లకి నువ్వు చెప్తే మొత్తం వింటా నేను, ఎందుకంటే నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఇట్లాంటి కంపెనీలు బొచ్చడు చూసిన నేను, అందుకని ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జోలి ఓదలుచుకోలే నేను. కానీ 3 క్వశ్చన్లు అయితే సమాధానం నాకు సాటిస్ఫైగా ఉంటే నేను చేస్తా, లేకపోతే నేను చెయ్య, టైం వేస్ట్ ఎందుకు సార్ అని ఓపెన్గా చెప్పేసినానండి. సార్ చెప్పండి సార్ ఏం క్వశ్చన్లు నీవండి. పైసలు గిట్లా కట్టేది ఉందా చెప్పు అదన్నాడు. ఇదే చెప్పిన, పైసలు గిట్లా కట్టేది ఉందా చెప్పు, 100 రూపాయలు ఎందుకు కాదు, పైసలు కట్టేది ఉందా చెప్పు, ఇది ఒకటి అంటే 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు అని చెప్పన్నాడు. ఓ ఏదో బాగానే ఉన్నది కదా, పైసలు కట్టేది లేదంటే సేఫ్, ఫస్ట్ మనం పైసలు సంపాదించే తర్వాత మన జోలికించి అయితే పోతలేవు కదా అని చెప్పని నాకు హ్యాపీ అనిపించింది. సూపర్ సార్. నేను ఎవ్రీ మంత్ ఇంట్లో ఏం చేసేది ఉంటుంది అంటే, షాప్ చేంజ్ చేయాలి, బ్రాండ్ చేంజ్ చేయాలి. సార్ ఎట్లా ఉంటుంది, జస్ట్ షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేంజ్ చేశారనుకోండి, అద్దరిపోయేటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది సార్ అని చెప్పన్నాడు. ఓకే రైట్ సార్, అంటే షాప్ చేంజ్ చేయాలి, బ్రాండ్ చేంజ్ చేయాలంటే ఏంటిది సార్ అంటే, మీరు నిత్యావసర వస్తువులు ఎక్కడ కొంటారు అని చెప్పాడు. అక్కడ పక్కకు డీమార్ట్ ఉన్నది, అందులో కొనుక్కుంటా సార్ అన్న. ఆ డీమార్ట్లో ఉంటే పైసలు ఏమైనా వచ్చినాయా అన్నాడు. రాలేదు. మరి ఇక్కడ కనుక కొనుక్కుంటే మీకు డబ్బులు వస్తాయి సార్ అన్నాడు.
సరే ఓకే బాగానే ఉంది. ప్రతి నెల ఇన్ని వేల సామాన్లు కొనాలి అని రూల్ ఏమన్నా ఉందా? మళ్ళీ అట్లా కూడా ఫిట్టింగ్ పెడతారు కదా. జాయిన్ అయిన తర్వాత నెలకు 5,000 కొనాలి, 10,000 కొనాలి, లేకుంటే కిట్టు అనేది ఏదైనా ఉంటుంది. ఇవాళ రేపు అడ్డమైన కంపెనీలు మోపైనాయి ఇప్పుడు అన్నీ కిట్టు, దాంతో మీరు ఫట్టు అంతేనే కదా. 10,000 కట్టు ఇక పట్టు కిట్టు కథం అంతే. చైన్ సిస్టమ్లు దొంగ కంపెనీలు ఉంటాయి అవి. నేను ఖచ్చితంగా మాట్లాడాలని గుర్తు పెట్టుకొని వచ్చిన. ఇవాళ రేపు అడ్డమైన కంపెనీలు, దిక్కుమాల కంపెనీలు చాలా వచ్చి పాడైనాయి. తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? మనం ఎలాంటి సముద్రం లాంటిది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, సముద్రం లాంటిది. అన్ని రకాలటువంటి జీవరాశులు ఉన్నట్టు ఇక్కడ కూడా అన్ని రకాలటువంటి దిక్కుమాల కంపెనీలు, మంచి కంపెనీలు అన్నీ ఉంటాయి. మనం సెలెక్షన్ చేసుకోవాలి. లేడీస్ మీరు కూరగాయల షాప్కి పోయారు, కిలో టమాటా కావాలంటే కళ్ళు మూసుకొని వేసుకుంటారా? ఒక్కొక్కటి చూసి దాన్ని ఇట్లా ఒత్తి వేసుకుంటారా? ఒక్కరోజు మరి వంటకు వాడేటువంటి టమాటాలు, ఆలుగడ్డలే మీరు చూసి వేసుకుంటున్నారంటే జీవితాన్ని 3 తరాల జీవితం, మన భవిష్యత్తును మార్చేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో చేతి పెడతాను, కాలు పెడతానంటే ఏమన్నా మంచిగా ఉంటుందా? మన మీద మనకు ఒక ఇమేజ్ ఉంది తెలుసా? సినిమా యాక్టర్లకే కాదు, మనకు కూడా ఒక ఇమేజ్ ఉంటుంది సమాజంలో తెలుసా? పక్క మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయాలనుకో నాకు రావు మాటలు. ప్రతి ఒక్కరికి మనకు ఇమేజ్ ఉంటుందా? మనకు కూడా ఇమేజ్ ఉంటుంది, విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది సమాజంలో. సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకే కాదు, ప్రతి వ్యక్తికి ఉంటుంది. అరే ఇబ్రాహీం సార్ అంటే ఒక ఇమేజ్, సలీం సార్ అంటే ఒక ఇమేజ్, శ్రీనివాస్ సార్ అంటే ఒక ఇమేజ్. ఎస్ సార్ నో? అట్లనే మీ మీద కూడా ఒక ఇమేజ్ ఉంటుంది. అది మీకు తెలియదు. మీరు ఏ పని అంటే ఆ పని చేసినారు అంటే కనుక ఏ బేకార్ మనిషి పోయి ఇప్పుడు మొన్న కంపెనీ ఆ కంపెనీ అన్నాడు, ఇప్పుడు ఈ కంపెనీ అంటుండ్రు, రేపు పడుతున్నా ఇంకొక కంపెనీ అంటుండ అని చెప్పంటారు. ఎస్ సార్ నో? అందు గురించే కంపెనీలు మార్చొద్దు. చాలామంది ఏం పొరపాటు పడుతుంటారు అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తెలుసు కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఉన్నారా? సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు నో ప్రాబ్లం, ఎప్పుడే సరే ఒకసారి అయితే వేసారు కదా. సాఫ్ట్వేర్ కంపెనీలలో ఏముంటుందంటే ఎక్కువ సంవత్సరాలు ఒక కంపెనీలో పని చేయొద్దు. ఈ సంగతి మీకు చాలామంది తెలుసో తెలియదో. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, అడగండి. తర్వాత ఎక్కువ సంవత్సరాలు ఒకటే కంపెనీలో పని చేయొద్దు, జీతం పెరగది. 2 సంవత్సరాలు చేసినామా కంపెనీ జంప్ కావాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చూపించాలి. నేను పలానా కంపెనీ, తోపు కంపెనీలో పనిచేసిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు, మరి నాకు అంత జీతం వచ్చింది, నాకు జీతం పెంచాలి అని చెప్పని ఇంకొక కంపెనీ ఇలా 2 ఏళ్ళు చేస్తాడు, 3 ఏళ్ళు చేస్తాడు ఎక్కువ అంటే మళ్ళీ ఇంకొక కంపెనీలకు జంప్ అయిపోతాడు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది సర్వసహజంగా చేయాల్సినటువంటి పని. చేస్తాను ఖచ్చితంగా చేయాలి. మా బామ్మది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అందుకే ఈ బిజినెస్ అర్థమవుతలేదు ఆయనకు. అది వేరే సబ్జెక్ట్ అది మళ్ళీ. ఓకే, బట్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కంపెనీని పట్టుకున్నామంటే ఆచి చూచి పట్టుకోండి. ఫస్టే ఎంటర్ కాకముందే ఫస్ట్ తెలుసుకోరు ఈ కంపెనీ ఏంది, కథ, కార్యక్రమం A to Z మొత్తం దాని జాతకం చదువురు. ఓకేనా? వన్స్ తీసుకున్నారు అంటే మాత్రం కదలద్దు. ఎస్ సార్, నువ్వు అర్థమవుతుందా? ఒక్కసారి మనం ఇప్పుడు ఇట్లా వెస్టేజ్ను పట్టుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వదలద్దు. ఎస్ సార్ నో? మీరు వదులుతూ ఉన్నారు, ఇంకొక కంపెనీ ఓడో వస్తాడు పనికి మాలినోడు వచ్చిందంటే, అన్న ఏమన్నా 1 year అవుతుంది, ఇంట్లో ఏం రాలేదు కదా, ఇక్కడ చూడు మొన్న అమ్మవాడు మొన్న జాయిన్ అయ్యంటే 5,000 వచ్చినాయి. 5,000 వచ్చినాయి, నీకు అందులో అయితే 5,000 రావాలంటే 6 నెలలు పట్టింది. మొన్ననే జాయిన్ అయ్యిండు, చూపించుండు చూడు స్టేటస్లా. ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ఆ 5,000కో 6,000కో కకృతి పడి అండ్లకి జంప్ అయ్యి ఏలు పెట్టినామంటే జంపింగ్ జిలాంగ్ అంటారు ఇక మనం. ఓకేనా? రాజకీయంలలో ఉండొచ్చు ఈ జంపింగ్లు. ఏడ రూలింగ్ పార్టీ ఉంటే అందులోకి జంప్ అయిపోతారు, ఇది అక్కడ కూడా సర్వసాధారణం. ఎస్ సార్ నో? బట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత మహత్తరమైనదంటే మీ ఇమేజ్ని కాపాడొచ్చు, మీ 3 తరాల భవిష్యత్తు అనేది, మీ టీంని మళ్ళా ఎన్నో చెప్తాం. ఇబ్రాహీం సార్ నేను ఇప్పుడు ఆయనకు ప్లాన్ చెప్పిననుకో, సార్ మీరు ఒక క్యాబ్ డ్రైవర్గా ఏం చేయలేకపోయారు కదా, నేను ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తా, వెస్టేజ్ ఉంది, విన్నింగ్ టీం ఉంది, ఇంతమంది అప్లయన్స్ అని ఆయన డ్రీమ్ని మనము ఇట్లా ఏమంటున్నాము హైలైట్ చేసి చూపిస్తున్నాం. రైట్ అని చెప్పి ఆయన వచ్చి జాయిన్ అయిన తర్వాత నేను పోయి వేరే కంపెనీలో జాయిన్ అయిపోతే ఆయనకు అన్యాయం చేసినట్టు కదా కదా. ఎస్ సార్ నో? అర్థమవుతుందా? లాస్ట్ వాళ్ళకి అర్థమవుతుందా? కనుక మనం చూసి వస్తున్నాడు, వెస్టేజ్ని చూసి వస్తలేడు. మన దోస్తు కానీ మనం పోయి ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు మనం చూసి వస్తారు ఫస్ట్, వెస్టేజ్ని చూసి కాదు. ఎస్ సార్ నో? మరి అలాంటప్పుడు నడి సముద్రంలో వాళ్ళని ముంచిపోయే హక్కు ఎక్కడిది మనకు? మన కోసం, మన స్వార్థం కోసం మనం చూసుకుందామా? చెప్పండి ఒక మాట. మనం నమ్మి వస్తున్నటువంటి మన డౌన్లైన్స్ని సక్సెస్ చేపించి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్. బారిల్ సార్ ఏమంటారండి,
డౌన్లైన్ యొక్క పేరు గుర్తున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ డ్రీమ్ గుర్తుండాలి అన్నాడా లేదా? మరి అట్లాంటిది డౌన్లైన్ యొక్క డ్రీమ్ని మనము ఒక ఏమంటారు అంటే రెచ్చగొట్టినట్టు చేసి ఆఖరికి వాళ్ళని మధ్యలో వదిలిపెట్టి పోతే మహా పాపం కలుగుతుంది. నేనైతే చెప్తున్నా కదా, మహా పాపం కలుగుతుంది. అలాంటి కార్యక్రమాలు చేయొద్దు. వెస్టేజ్లో నిజంగానే మీరు ఒక సబ్మిషబుల్ తోటి, ఇన్నోసెన్సీ తోటి నేర్చుకుందాము అన్నటువంటి తపనతోటి కనుక మీరు ఉన్నట్టయితే కనుక 100% సక్సెస్ అవుతారు. కొంచెం ఆలస్యం అవుతుందేమో. హిందీలో ఒక సామెత ఉంటుంది, దేర్ హోతా లేకిన్ అంధేరే నహీ హోతా అని. क्या इब्राहिम भाई सही बोला मैं? దేర్ హోతా అంటే ఆలస్యం అవుతుండొచ్చు కానీ చీకటి ఎప్పుడు కాదు, అంటే సక్సెస్ కాకుండా పోదు అని చెప్పి దాని యొక్క హిందీలో సామెత ఉన్నది. అది ఇక్కడ వెస్టేజ్లో కూడా కొంచెం లేట్ అవుతుందేమో. బ్యాంబో స్టోరీ తెలుసా? బ్యాంబోస్ వెదురు బొంగుల స్టోరీ తెలుసా? చాలా సినిమాలో కూడా ఒక ఆయన పెద్ద మనిషి చెప్పాడు. అది రూట్స్ని డెవలప్ చేసుకుంటుంది. ఒక 4 ఏళ్ళ వరకు పైకి ఎదగది, భూమి నుంచి పైకి ఎదగది. 4 ఏళ్ళు పడుతుంది. వేరే వేరే మొక్కలు వేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటాయి. ఓ మామిడి చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ అవి పెరుగుతాయి. బట్ ఇది 4 ఏళ్ళ వరకు అది బయట భూమిలోకించి గింత లేస్తే ఎక్కువ, గింతే 6 ఇంచులు 7 ఇంచుల కంటే ఎక్కువ మొలిస్తే ఎక్కువ. అట్లాంటిది 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఎదగటం స్టార్ట్ చేసిందంటే 6 నెలల నుంచి 8 నెలల లోపల దాదాపు 40 ఫీట్ల హైట్లో వస్తుంది. వెదురు యొక్క బొంగుల యొక్క దాని యొక్క గ్రోత్ అనేది అట్లా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో మన వెస్టీజ్ అనేది గ్రోత్ కూడా అంతే. గ్రౌండ్ వర్క్ మొత్తం జరుగుతుంటుంది, అది మనకు తెలియదు. ఇట్లా మీటింగ్కి వచ్చి కూర్చుంటాం, అరే నా డౌన్లైన్ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే కూర్చున్నా, నాకేం డెవలప్ అవుతుంది, నా బిజినెస్ ఏం గ్రోత్ అవుతుంది అని అనుకుంటాం. బట్ నీ లోపల ఉండే శక్తి నీకేందో తెలుస్తుంది. ఎంతమంది బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు, సిస్టమ్ అంటే ఏంది, అప్లైన్ అంటే ఏంది, డౌన్లైన్ అంటే ఏంది, క్రాస్ లైన్ అంటే ఏంది, ప్రోడక్ట్ ఏంది, కంపెనీ యొక్క ఫ్యూచర్ ఏముంది, ఇట్లా ప్రతి ఒక్కటి నీకు అర్థమవుతుంది. నీకు ఫస్ట్ అర్థమైతేనే కదా నీ కింద ఉన్న వాళ్ళకి చెప్పడానికి నీకు వచ్చేది నాలెడ్జ్. ఎస్ సార్ నువ్వు మనకే ఫస్ట్ ఏం తెలియదు, మనం పోయి ఏదేదో చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్లాన్ ఫస్ట్ మనమే చక్కగా నేర్చుకోము, తీసుకుపోయి ఏమేమో చెప్పేస్తాం. నేను ఎంతోమందికి చూసిన, నేను బిజినెస్ ప్లాన్ అనేది ఎట్లా చెప్తున్నారు అని అంటే సేల్స్ మ్యాన్ లాగా చెప్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియదు. 6 నెలలు ఉంటారు, దాని తర్వాత ఏమైందా అంటే ఎవరు ఇంటలేరు సార్. మరి ఎట్లా పడితే అట్లా చెప్తే ఎందుకు వింటారు? ఎదుటి వ్యక్తికి కావాల్సింది ఏంది అది అబ్జర్వ్ చేయాలి. ఎదుటి వ్యక్తికి ఏం కావాలి? సబ్బు పేస్ట్ కావాలన్నా, పైసలు కావాలన్నా? పైసలే కదా కావాలి. ఉన్నది ఓపెన్గా చెప్తున్నాను, ఫ్రెండ్లీగా నేను మాట్లాడుతున్నాను. నేనేం సార్నే కాదు, మీరేం స్టూడెంట్లు కాదు, ఓకేనా? మరి ఎదుటి వ్యక్తి దగ్గర పోయి సబ్బు ఉన్నది, పేస్ట్ ఉన్నది అన్న మా దగ్గర అని చెప్పంటే అని బిజినెస్లోకి ఎందుకు అడుగు పెడతాడండి? నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి ప్లాట్ఫామ్ ఉన్నది, రూపాయి కట్టని అవసరం లేదు. ఒక సిస్టమ్ ఉంటుంది, అప్లైన్ ఉంటాడు, ఆయన చేయి పట్టుకొని 2 సంవత్సరాలు జర్నీ చేస్తే 100% గ్యారంటీ నీకు 1,00,000 రూపాయలు వస్తుందని. నీ ఫేస్లో కాన్ఫిడెన్స్, నీ ఫేస్లో స్మైల్ తోటి కనుక నువ్వు అతన్ని చేయి గట్టిగా పట్టుకొని నేనున్నా అని చెప్పానంటే కనుక ఎందుకు రాడండి? మేము చేసింది అదే. నాకు నెట్వర్క్ అనుభవం లేదు. మా మిస్సెస్ చెప్పింది కదా, ఫోటోగ్రఫీలో మనుషులను స్మైల్ అని చెప్పి అనుకుంటే తిరిగేటోని. నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఇన్నోసెన్సీ తోటి మనం తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఫాలో అయితే ఈడ సక్సెస్ ఉంటుంది. ఓపికతోటి చేసేటువంటి పని ఇక్కడ. వీళ్ళ మంది మాటలు మనం వింటాం, అప్లైన్ మాట నీకు మాత్రం మనకు చాలా కష్టం అనిపిస్తుంది. ఏ సార్నో ఎదుర్కొంటారు ఈ ప్రాబ్లము, ఎదుర్కొంటారు అందరూ, ఖచ్చితంగా ఎదుర్కొంటాం మనం. మన డౌన్లైన్ మన మాట వినాలంటే కానీ వినడు, కానీ పక్క క్రాస్ లైన్ మాట వినమంటే మాత్రం క్రాస్ లైన్ దగ్గర కూడా. నేను నిజంగా మొన్న సినిమా చూసిన, శివశంకర్ వరప్రసాద్ సినిమా ఉంది కదా, చిరంజీవిది. చూసిర్రా సినిమా? చూడలే ఎవరు? చూడక 3 సంవత్సరాల తర్వాత నేను ఒక సినిమా చూసిన, గదే సినిమా. చాలా రోజులు మా బాస్ సినిమా చూడక అని చెప్పి సినిమా చూసిన నేను. అందులో సేమ్ అట్లనే అవుతుంది నిజంగా. నాకు బారీల్ సార్ కూడా చెప్పిండు ఈ విషయము, అంటే స్టేజ్ మీద చెప్పిండు, నాకు ఒక్కరికి చెప్పలే. అప్లైన్ దగ్గరికి వచ్చేవరకు ఏం అప్లైన్ ఏమో ఎప్పుడు ఏదో కూడా సోది పెడుతూనే ఉంటాడు, ఆడికి రా ఇడికి రా అంటాడు. క్రాస్ లైన్ చూసే వరకు పెద్ద లీడర్ సార్ ఫోటో సార్ అని ముఖంలో ఏం గ్లో ఉంటుంది, ఏం స్మైల్ ఉంటుంది అంటే. చిరంజీవి కూడా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఒక బ్యాచ్ ఉంటుంది, ఆయన ఎంబడే ఉంటారు, 6 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. ఎవరో కొత్తగా వస్తాడు, ఆయన వెంకటేష్. ఆయన చూసిన తర్వాత ఈయన చిరంజీవి నొక్కి పోతే సార్ సెల్ఫీ సార్ అంటది వెంకటేష్కి. చిరంజీవి ఇట్లా చూసి నువ్వు నా ఎంబడి ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు అంటాడు. 6 సంవత్సరాలు. అంటే ఎప్పుడైనా నాతో ఫోటో దిగవా అని అంటాడు.
లేదు అంటే మరి ఆయన నీకు ఏ విధంగా నచ్చాడే అంటాడు. అంటే చూడండి, ఈ విధంగా మన డౌన్ లైన్స్ ఎందుకు మనం నచ్చారు అని భారీసారి చెప్పాడు. పడోసిగా పత్ని అచ్చా లగ్తా హై హిందీలో అంటున్నాడు ఆయన. ఎందుకు అని అంటే మనకి ఎంతసేపు ఏంటంటే అందంగా కనిపించి బట్టలు ఆరేసుకుంటా కనిపించి కూరగాయల సంచి పట్టుకొని పోతుంటే అబ్బా ఎంత పద్ధతి గల అబ్బా లేడీ ఆమె, నువ్వు ఎప్పుడు కిరకిరలు లొల్లి పెడతావు అని చెప్పని ప్రతి హస్బెండ్కి ఉంటుంది. ఏమంటాడంటే అలా మొగని అడుపు, ఆమె ఎంత లొల్లి పెడుతుందో, ఈ భార్య గురించి నీకు బాధ అనిపిస్తుంది అని చెప్పని అంటున్నాడు ఆయన. అదేనా కదా, ఇలాంటి కహానీలు మస్తుకుంటాయి. మనకేమేవి తెలియదా. మన అప్లైన్ మన ఇంటి ఎందుకు పడుతున్నాడండి, ఇబ్రాహిం భాయ్ తూ कंपलसरी दिल्ली आना, तो कंपलसरी FRU को आना, कंपलसरी आना. अरे बेकार आदमी है मेरा अप्लाइन, बार बार मेरे को तंग करता है. ఊకే ఎమ్మడి పడతానే ఉంటాడు, ఇడికిరా అడికిరా అని చెప్పానే. ఎంతమందిని తీసుకోవచ్చు, నేను వస్తే ఇంకా సరిపోదు అంటే ఇంకా 10 మంది తీసుకురా అంటున్నాడు. ఏడికంచి పట్టుకరా, ఒక్కొక్కటి నాకు చూస్తేనే ఉరుకుతాడు అని చెప్పి ఆయనకు ఉంటుంది. బట్ ఆయన క్రాస్ లైన్, ఇప్పుడు నిజంగా చూస్తే మేము ఎదురు క్రాస్ లైన్ ఎట్లా ఉంటావు, నమస్తే ఇబ్రాహిం బాయ్ అంటే నమస్తే పవన్ బాయ్ అని పట్టుకుంటావు. ఎంత ఆనందమో. మరి అప్లైన్ని పట్టుకునేటప్పుడు అంత ఆనందం ఉండదు. ఎందుకంటే అంత ఇట్లా పట్టుకున్న తర్వాత ఇంకెంతమందిని తీసుకొస్తున్నావు FRUకి అని అంటాడేమో, ఎన్ని పీవీలు చేసినావు ఈసారి అంటాడేమో, ఎన్ని LOBలు వచ్చినాయని అడుగుతాడేమో. ఇవన్నీ భయాలు ఉంటాయి. ఎందుకు అట్లా అడుగుతున్నాడు అప్లైన్? మన మంచి గురించి అడుగుతుండా, మనని ఎవరైనా ముంచనీకి అడుగుతుండా? మంచి గురించేనా? ఎంతమంది అనుకుంటారు మంచి గురించి అని? మంచిగా లేవడతారు చేతులు మీరంతా. లోపల ఇన్నర్ అందులో అంటారు కదా, ఆమె ఎవరో హీరోయిన్ శృతి హాసన్, ఇన్సైడ్ ఫీలింగ్ అన్నట్టుగా బయటికి మంచిగా ఆనందంగా మంచిగా కనబడతారు, కానీ లోపల మాత్రం ఎట్లుంటుంది అంటే మళ్ళీ అప్లైన్ చూసే వరకు మా అప్లైన్ చూస్తుండో లేదు, ఈ డైలాగ్కి ఇట్లా చూస్తుండో లేదు. మీ అందరు అప్లైన్లు మంచోళ్ళు అండి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎదగాలి, మనం బాగుండాలి, మనం కార్లో తిరగాలి. మన తోటి ఎవరైనా సెల్ఫీ దిగుతుంటే చూసి మస్తు ఆనందపడతాడు అప్లైన్. నిజం చెప్తున్నా నేను మీతోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇబ్రాహిం భాయ్ ఉన్నాడు కదా, సలీం సార్కి మస్తు సతాయించి వెస్టేజ్లో జాయిన్ అయినాడు. జస్ట్ ముంగటికి జరిగింది ఒక జర్నీ. ఇప్పుడు ఆయన తోటి సెల్ఫీలు దిగుతుంటే సలీం సార్ బాధపడతాడా, సంతోషపడతాడా? నా డౌన్లైన్ అనుకోవచ్చు, మా బావమరిది తెలుసు కదా చాలామందికి. అరే మా డౌన్లైన్ తోటి, లేకుంటే మా బావమరిది తోటి మా సెలబ్రిటీ ఇలాగ ఫోటోలు దిగుతురు, అరే ఇట్లా మా బావమరిది కార్ తీసుకోండు, ఎంత గ్రేట్గా చెప్పుకుంటాడు అప్లైన్. నిజం చెప్తున్నా, సొంతంగా మనకు కారు వచ్చినప్పుడు ఆనందమే అవుతుంది, కాదని కాదు. కానీ మన డౌన్లైన్కి కారు ఎప్పుడు వస్తుందో 10 రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుందండి. ఎందుకంటే నేను ఒక వ్యక్తికి కారు ఇప్పించగలిగిన వెస్టేజ్ ద్వారా, ఎవరికైతే నేను ప్లాన్ చెప్పినో ఆ ప్లాన్ చెప్పిన వ్యక్తి ఈడ సక్సెస్ అయ్యిండు. సక్సెస్కి నిదర్శనం అంటే ఫస్ట్ స్టెప్ నేను ఏమైతే అనుకుంటే కార్ అండి. అది కారు వచ్చింది అంటే ఈ వ్యక్తి సక్సెస్ అయినట్టు అనేది జనానికి మనం ఇచ్చే మెసేజే కదా. మరి అలాంటిది మనం ఎవరికైతే అవకాశం ఇచ్చినామో ఆ వ్యక్తి కారు వచ్చింది అని అంటే అప్లైన్గా ఎంత ఆనందం ఉంటుంది. ఇక్కడ మీ డౌన్లైన్స్కి ఎంతమంది కారు వచ్చిందంటే మీ డౌన్లైన్స్కి ఒక దాదాపు 10 చేతులు వేసినాయి అంటే మిగిలిన వాళ్ళకి ఫీలింగ్ తెలియదు. ఎందుకంటే మీరు రుచించలేదు, వీళ్ళు రుచించరు. మీ డౌన్లైన్స్కి కారు వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మీ కారు వచ్చినప్పుడు ఆనందంగా ఎక్కువ ఉందా, మీ డౌన్లైన్లో కారు వచ్చినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉందా? మరి బయట ఎట్లుంటుంది చూసిరా? వాళ్ళ డౌన్లైన్ కార్ అన్వీలింగ్ ఒక రోజు ముందు నిద్ర పట్టలేదంట భాను సార్కి. ఇట్లా ఉంటుంది ఫీలింగు. రేపు పొద్దుగాల పెళ్ళి కాబోతుంటే ఎట్లుంటుంది? అట్లుంటుంది. నవ్వుతారు. ఎప్పుడు తాళి కట్టాలి నిజంగానే. పెళ్ళిళ్ళని అంట పెళ్లి కొడుకు మస్తు నవ్వుతుంటాడు ఇట్లా. చూసిరా? మేము ఎప్పుడు మ్యారేజ్లో ఉంటాం కదా, ఆడపిల్లనేమో ఇట్లా ఉంటుంది, పెళ్ళి అయిపోతుంది నాకు అని చెప్పండి. ఎందుకు ఎప్పుడు ప్రతి పెళ్ళిలో చూస్తే ఆడపిల్లనేమో అట్లా ఏడు ముఖం పెడుతుంది, పిల్లగాడేమో గట్లా నవ్వుతుంటాడు. అంటే ఆయనకి ఆఖరి నవ్వు అదే, ఆఖరి ఏడుపు అదే ఆ పిల్లకు కదా. జీవితంలో ఎప్పుడన్నా మేము నవ్వమంటేనే నవ్వుతారు ఫోటోగ్రాఫర్లు, అవునా కదా? అంత కెపాసిటీ ఉంది మాకు ఫోటోగ్రాఫర్లకి. లేడీస్ ముఖ్యంగా హస్బెండ్ ఏదైనా చెప్తే ఓకే నీకేం తెలుసు, ఆయన అంటున్నాడు ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. అంటే ఫోటోగ్రాఫర్ చెప్తే వింటున్నారు,
ఎందుకు అందంగా కనిపించాలి మేము, ఆ క్షణానికి ఆ ఫోటోలో మేము స్మైల్ చేయాలి, ఆ పోజ్ పెడితే అందంగా కనిపించాలి అన్నటువంటి ఒక ఇది కదా. మరి అప్లైన్ మాట వింటే జీవితమే అందంగా ఆనందంగా మారుతుంది కదా. ఏ సార్ నువ్వు చాలామంది నేను ఎప్పుడు చెప్తుంటా, లేడీస్ అందరు ఉన్నారు బ్యూటీ పార్లర్స్కి వెళ్తారు, మనమేమో హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తాం. పోయినాక కూర్చుండి పెడతాడు ఆ కుర్చీ మీద సింహాసనం మీద కూర్చుంటాం. ఎక్కువ మన ఇడిదిక్కు తిప్పంటే ఇడిదిక్కు తిప్పుతాం, కరా 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 కర ఇడిదిక్కు అంటే ఇడిదిక్కు, ఇట్లంటే ఇటు వింటమా లేదా అర్ధగంట సేపు. అర్ధగంట సేపు ఆయనకు తలకాయ అప్పయిపోయినామంటే ఎటు తిప్పితే అటు ఇష్టం, అది ఫుట్బాల్ లాగా తిప్పుడే తిప్పుడు. లేడీస్ బ్యూటీ పార్లర్కి పోతే అది పెడతారు కదా, అది ఏంటది కీరా కీరా పెడతారు, అది టమాటాలు ఆలుగడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పెడితే కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటారు. అంతేనా కదా. అంటే అర్ధగంటనో గంటనో వాళ్ళు చెప్పినట్టు మంచిగా వింటున్నారు. ఎందుకు అంటే ఫేస్ అందంగా కావాలి, కటింగ్ అందంగా కావాలి, అవునా కదా. ఫోటోగ్రాఫర్ ఏమో ఫోటోగ్రఫీ తీసేటప్పుడు స్మైల్ అంటే మంచిగా నవ్వాలి, ఎట్లా చెప్తే పోజ్ పెడితే ఆ పోజ్ పెట్టాలి. ఎందుకంటే కొద్దిసేపటి కోసం, కొద్ది రోజుల కోసం మన అందంగా కనిపిస్తాము అన్నటువంటి ఆలోచనతోటి సబ్మిషబుల్ అవుతున్నాం వాళ్ళకు. మరి ఈడ అప్లైన్కి సబ్మిషబుల్ కానికి ఏం బాధ? వద్దా కారు, వద్దా ఫారెన్ ట్రిప్పు. మా అప్లైన్ పోయే వరకలనేమో ఏడుస్తాడు, మా అప్లైన్ అంతా బాగా తిరుగుతుండు, మేమేమో ఇదే హైదరాబాద్లో గల్లీల పంటి తిరుగుతున్నాం, ఆయనేమో దుబాయ్ అంటుండు ఫ్లైట్లకి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి పెడుతున్నాం మేము ఫోటోలు. ఆడ మాకు ఎంత కష్టమవుతుందో మాకెరక. ఇబ్రాహీం బాయ్ని అడుగు చెప్తారు, భాను సార్ని అడుగు చెప్తారు. ఎందుకంటే మేము ఆడ ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే ఇటు చూడరు, ఏం కాదు వాళ్ళు పోతారు. ఇప్పుడు మేము ఆడ దుబాయ్ క్రూజ్లో ఎంత రిస్క్ తోటి ఫోటోలు తీసి గ్రూప్లు వేస్తామో మీకు ఏమెరక. ఫోన్లు కింద పడిపోతుంటాయి ఒక్కొక్కసారి. మా ఆలోచన మొత్తం ఎంత ఏంది, మేము తీస్తున్నటువంటి ఈ ఫోటోలు అన్ని గ్రూప్లు వేస్తే మా డౌన్లైన్లు ఇన్స్పైర్ కావాలి, వాళ్ళు కూడా దుబాయ్కి రావాలి అని చెప్పని వాళ్ళకు ఒక పట్టుదల పెరగాలి అన్నటువంటి ఆలోచనతోటి మేము ఆ ఎంజాయ్మెంట్ అంతా సగం పోగొట్టుకుంటాం. ఫోటోలు దిగుతుంటాం, వీడియోలు తీసుకుంటాం, పిక్చర్లు తిరుగుతూనే ఉంటాం. ఆడాడ హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇబ్రాహీం మాట్లాడుతున్నాను. ఇక చూడండి వెస్టేజ్ అవకాశం తీసుకొని ఈరోజు నేను దుబాయ్ క్రూజ్లో ఉన్నాను. నేను ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేసినప్పుడు నా లైఫ్లో నేను ఆర్టీసీ బస్సు తప్ప వేరే ఏం ఎక్కలేదు. ఈరోజు చూస్తే ఇట్లున్నాను, మీ జీవితం కూడా ఇట్లా మారాలంటే కనుక మాలాగా డెసిషన్ తీసుకోండి, స్ట్రాంగ్గా పనిచేయండి అని చెప్పి వీడియో తీసి గ్రూప్లో వేస్తాం. మరి ఇవన్నీ ఎంత రిస్క్ చేస్తూనే మేము చేస్తున్నాం. ఈ ఫీలింగు మీకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే మీరు కూడా దుబాయ్ పోయినప్పుడు, ఆ క్రూజులు ఎక్కినప్పుడు, ఆ ఫ్లైట్లు ఎక్కినప్పుడు మీకు ఈ వీడియోలు తీసుకొని గ్రూప్లో లేస్తే అమ్మా అప్లైన్ ఏం పోయినావు భయ అని కొంతమంది అంటారు, ఏం పోయినావు అని కొంతమంది అంటారు. ఆనందించేటోళ్ళు ఆనందిస్తారు, ఏడ్చేటోళ్ళు ఏడుస్తుంటారు. ఇంకా బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత కూడా జాయిన్ కానని చెప్పి మొరాయించేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు లోపల బర్నింగ్ స్టార్ట్ అవుతుంటుంది. ఎస్ సార్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మీ కార్ తీసుకొని చూడండి. మీకంటే ఒక దగ్గర కొటేషన్ చదివినా మస్తు అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఒక మనిషి అంటే దోస్తు కష్టాలలో ఉంటే బాధపడతాడంట, ఒక దోస్తు కష్టాలలో ఉండంటే ఇంకో దోస్తు చాలా బాధపడతాడంట. ఒక దోస్తు బాగుపడుతుండంటే ఇంకా బాధపడతాడంట. బాగుపడుతుండంటే ఇంకా కష్టాలలో ఉన్నాడంటే బాధపడుతుండు. ఇప్పుడు ఇద్దరు దోస్తులు, ఇబ్రాహీం భాయ్కి కష్టాలు ఉన్నాయంటే కొంచెం బాధపడతాడు ఆయన. ఇబ్రాహీం భాయ్ బాగుపడుతున్నాడు అనుకో ఇంకా బాధపడతాడంట ఆయన. అంటే మన చుట్టుముట్టు ఉండేటోళ్ళు మనం అనుకునే అంత మంచి వ్యక్తులు కాదా? డిసైడెడ్. ఓకేనా? నిజమే, ఇది నిజమే, మీరు అనుకుంటుంది నిజమే. మహానటులు ఒక సినిమాలో పోసాని కృష్ణమూర్తి అంటాడు కదా, వీరు మామూలు నటులు కాదురా, నట్టు ఊడిన నటుడు రా అంటాడు చూడు. ఆ టైప్లో మామూలు నటులు లేరు, సినిమాలలో తక్కువ. మొత్తం నటులంతా రాజకీయంలో ఉన్నారు, బయట సమాజంలో ఉన్నారు. నిజంగానే చెప్తున్నాను. మీ గృహప్రవేశం వీడు ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారా? గృహప్రవేశం అయిన వాళ్ళు ఉన్నారా? అయిందా? సార్ది అయిందా గృహప్రవేశం? వెస్టీజ్ ద్వారానా? వావ్, ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. అయితే మీరు ఇంటికి గృహప్రవేశం చేసుకుంటప్పుడు ఇమాజినేషన్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ అయిపోయింది వాటికి, నాకు తెలుసు. మీరు అందరిని గెస్ట్లను, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఇన్వైట్ చేస్తారు. ఇంటికి వచ్చి తర్వాత ఇది ఇట్లా అది అట్లా అది ఇట్లుందని అంటే అంతా చూస్తారు. అలా ఫేస్ రీడింగ్ బాగా అబ్జర్వ్ చేయండి. బయటికి మాత్రం ఏంటంటే మంచిగా ఉంది, అచ్చా బాయ్, ఎంత ఇది
ఇట్లా లోపల మాత్రం ఈ మామూలుగా ఉండదు, ఇట్లా బర్నింగ్, ఏడుపు, యాసిడిటీ, మంట. నాకు లేనిది ఈయనకి ఎట్లొచ్చే, నాకు ఇల్లు లేకపో ఈయనకి ఎట్లొచ్చే, నాకు కారు లేకపో ఈయనకి ఎట్లొచ్చే. ఒక దోస్తులు అంట, ఇద్దరు ఉన్నారంట దోస్తులు. ఒకడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒకడేమో చిన్నప్పుడే విడిపోయినారు. ఆయన ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు, ఈయన ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక ఆయననేమో ఆ పని ఈ పని చేసి మస్తు రిచ్ పర్సన్ అయిపోయాడు. ఇంకొక ఆయననేమో ఏం అవకాశాలు లేకనో ఏం కథనో గరీబోన్ లాగానే ఉండిపోయాడు. బాగా జాగ్రత్తగా ఏనండి, బయట సైకాలజీ ఇట్లా ఉన్నది. మనం అసంటి మనుషులతో పని చేయబోతున్నాము. అందుగురించి నేను ఈ స్టోరీ చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత రిచ్ పర్సన్కి ఏదో ఊర్లో పని పడుతుంది. ఏదో ఊర్లో పని పడుతుంటే ఆన్ ద వేలోనే ఈ గరీబ్ దోస్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊరు మీకించే పోవాలి. అరే మావాడు పాత గరీబ్ దోస్త్ ఉన్నాడు కదా, ఈయన దగ్గరికి పోదాంలే, ఆన్ ద వేలోనే కదా, లంచ్ టైం కూడా అవుతుంది అని చెప్పి ఆ ఊర్లో ఆయన ఊరు మీకించే పోతుంటాడు. ఆ గరీబ్ దోస్తుని కలుస్తాడు, ఫుల్ ఆనందపడతాడు. గరీబ్ దోస్త్, ఇంత రిచ్ పర్సన్ నా దోస్తు నన్ను గుర్తు పెట్టుకొని నా ఊరికి వచ్చాడు, నన్ను గెలవనీకి వచ్చాడు అని చెప్పని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయన తర్వాత ఇది లంచ్ టైం అయింది కదరా, మనం భోజనం చేద్దామా అంటే, ఏమున్నదిరా నీ దగ్గర పెట్టేందుకు అని అంటాడు రిచ్ పర్సన్. అని అంటే, సరే నాకు ఉన్నది ఏదో పెడతా, నీకు ఏం కావాలన్నా చెప్పి ఇంతకంటాడు. నేను ఏది అడిగితే అది పెట్టేంత స్తోమత ఉన్నదిరా నీకంటే, నువ్వైతే కూర్చో, చేతులు కడుకో, కూర్చో అనగానే ఇద్దరు కూర్చుంటారు. సాపేయంగానే ఇద్దరు కూర్చుంటారు, చేతులు కడుక్కొని ఏం కావాలి చెప్పంటే, ఏం కావాలని అడుగుతున్నాడు వీడు గరీబోడు. మొదలే ఏమి ఇస్తాడు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని 20 రకాల అటువంటి ఐటమ్స్ అడుగుతాడు. ఫుడ్ ఐటమ్స్ 20 రకాల అటువంటి ఐటమ్స్ అడగానే ఈ గరీబ్ దోస్త్ ఏం చేస్తాడంటే, ఇట్లా 2 చేతులు పెట్టి ఇట్లా అని పెడతాడు, నమస్తే పెడితే, నేను అందుకే అన్నా కదరా నీతోటి కాని పనులు ఇవన్నీ, ఇప్పుడు దండం పెట్టి ఏం ప్రయోజనం, ఈ యొక్క నాకు ఆఫర్ ఇవ్వకముందే ఆలోచించుకోవాలి అని అంటే, నీకు దండం పెట్టేది నీకు కాదు ఇంకొకరికి అని ఇట్లా అని దండం పెట్టంగానే కానీ మొత్తం ఆ సినిమాలలో మాయమంత్రాలు అయినట్టు మొత్తం 20 ఐటెంలు దానికంటే ఎక్కువ ఐటెంలు వచ్చాడు ఉంటాయి. కానీ చూస్తాడు, అరే ఎట్లయిందిరా నువ్వు దండం పెట్టంగానే ఇవన్నీ ఎట్లా వచ్చినాయిరా అంటే, తర్వాత చెప్తే నువ్వు తిను అని అంటాడు. ఇక పోతుందా మనకి ఇప్పుడు లోపల అది ఎట్లయిందో తెలుసుకోవాలి. వీడు దండం పెట్టి గరీబోడు, వీడు దండం పెట్టంగానే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, వీడు దండం పెడితే నాకంటే గొప్పోడు కావచ్చు కదా, వీడు ఎందుకు దండం పెడతలేడు, మళ్ళీ వీడు ఎందుకు ఇది పెట్టి ఇవన్నీ తీసుకొచ్చి నాకు పెట్టిండు, అయితలేదు జీర్ణం అయితలేదు, తింటాడా ఊగాడు. అరే నువ్వు తినరా, తింటేనే చెప్తా నేను, లేకపోతే చెప్పా అంటే బాధరగా తిన్నాడు. చెప్పురా ఇప్పుడు చెప్పురా అంటే, చేయి కడుక్కోపోయి, చేయి కడుక్కోలేదు ఆతృతతోటి, చేయి కడుక్కోపోయి అంటే, పోయి చెడుగు చెప్పు అంటే, ఏం లేదు గడొక పెద్ద చెట్టు ఉన్నది కదా, అది చాలా పవిత్రమైనటువంటి దైవత్వం ఉన్నటువంటి చెట్టు అనమాట. అది ఆ చెట్టు కింద 11 రోజులు నిష్టగా కూర్చొని లేవకుండా కూర్చొని ధ్యానం చేస్తే మనం ఇట్లా ఏదనుకుంటే అది అవుతుంది అంటే, నిజం చెప్తున్నావురా అంటే, నిజమేరా నీ మీద ఒట్టు అంటాడు. ఓకే అని చెప్పి పోయి ఆ చెట్టు కింద నిజంగానే సిన్సియర్గా కూర్చుంటాడు. పైసగలనే కదా బాగా ఇటువంటి అన్ని టెక్నిక్లు నిజంగా అవుతుంది మనం కూర్చుంటాడు. పోయి 11 రోజులు నిజంగా కూర్చుంటాడు, ధ్యానం నిజంగానే చేస్తాడు. 11 రోజుల తర్వాత దేవత ప్రత్యక్షం అవుతుంది. నిజంగానే నిష్టగానే పూజ చేసినావు బాబు, నువ్వు ఏంది చెప్పు, ఏంది నీ బాధ, ఏం కావాలి నీకు అని అంటే, ఏం లేదు మేడము, ఏం లేదు అమ్మగారు, నేను మా దోస్తు దగ్గరికి వచ్చిన గరీబోడాడు, మానికే తిననికే తిండి లేదు, నేను ఇట్లకే చదువుతుంటే వాడు నాకు ఇన్ని 20 ఐటమ్స్ పెట్టిండు, ఏందిరా ఇట్లా అంటే, దండం పెట్టుకుంటే చెట్టు కింద కూర్చుంటే ఇవన్నీ వస్తాయి అన్నాడు. మరి అది నిజమేనా అంటే, నిజమే, ఆ వరం ఇచ్చింది నేనే అంటే, ఒక పని చేయరు మేడం, వానికి ఆ వరం తీసేయరు, అదే నేను కోరుకునేది అంటాడు. వాని గురించి వాడు మొక్కుకుంటలేడు, ఆయనకి ఇచ్చిన వరాన్ని క్యాన్సిల్ చేయరు, అదే నేను కోరుకునేది అంటే, ఓరు పాపాత్ముడా, నీకు అన్నం పెట్టినోనికే సున్నం పెడదాం అనుకుంటున్నావురా నువ్వు దరిద్రుడా, నీ అసంటి వాళ్ళ దగ్గర నేను ఉండరా, నేను మాయమైపోతారా అని చెప్పి నా దేవత మాయమైపోతుంది. చూసిర్రా, చూడు మిట్ట మధ్యాహ్నం ఆకలితోటి వచ్చిన దోస్తుకి స్తోమత లేకుండా అన్నం పెట్టిండి అన్నటువంటి నియత లేకుండా ఆయనకుండే వరాన్నే ఓడగొడదాం అనుకుంటున్నాడు. మరి ఇలాంటి సమాజంలో, ఇటువంటి సమాజంలో మనం పోయి జీవితం మారుతుంది. నీ కారు వస్తుంది, కారు వస్తుందా అంటే, నేను జాయిన్ అయితే నీకు కారు వస్తుందా, కారు వస్తుంది అనే వరకు ఏముంటుంది ఎంబడే, నేను జాయిన్ అయితే నీకు కారు వస్తుంది, నాకు రాకపోయినా పర్వాలేదు బిడ్డ, నా వల్ల నీకు మాత్రం రావద్దు, ఇంతేనా కదా. ఇట్లాంటి జనం మధ్యలో, ఇటువంటి పుణ్యాత్ముల మధ్యలో మనం ఉన్నాం. మనం మరి బిజినెస్ చేయాలి. మళ్ళీ 4 రోజులు లేట్ అయిందంటే, ఏమో కార్ అంటే నువ్వు ఏది నీ కార్ ఏది
అంటే ఇసంటి జనం మధ్యలో మనం బిజినెస్లో ఒక్కొక్క అడిగేసుకొని ముందరికి పోవాలనంటే చాలా కొంచెం మైండ్ సెట్ అయితే మైండ్ గేమ్ అనేది ప్లే చేయాలి. ఎవరికి ఏమి ఎట్లా చెప్పాలి, ఎవరు సిన్సియర్గా ఉన్నారు, ఎవరి ముంగట మనం సక్సెస్ని నిరూపించి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటిది కొంచెం మనం తెలుసుకోవాలి. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ ఆల్రెడీ ఫేస్ అయినటువంటి అప్లైన్, సక్సెస్ఫుల్ గ్రోయింగ్ అప్లైన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరీ చెప్తున్నా, అప్లైన్ మాట వినాలి. అప్లైన్ మాట ఎవరు వచ్చినా సక్సెస్ఫుల్ లీడర్ వీడికి వచ్చినాక ఒకటే మాట చెప్తారు, మీరు కూడా సక్సెస్ అయినాక మీరు వచ్చి ఇదే చెప్తారు. నేను దాన్ని కొంచెం ఇట్లా తీసుకోబోతున్నా. యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ వెస్టీజ్లో ఉంటే తీసుకొచ్చి జాయిన్ చేయించుండు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అప్లైన్ మాట వినాలి, అప్లైన్ మాట అంట, నేను నీ మాట వినాలన్నా ఓకే అని చెప్పని వింటున్నాడు. కొన్ని రోజులు అయినాక ఈ అప్లైను వేరే కంపెనీలకు జంప్ అయింది అనుకో, ఏమని చెప్తున్నాం మనం, అప్లైన్ మాట వినమంటున్నాం కదా, ఈ వ్యక్తి కూడా పోతున్నాడు జంప్ కమ్మన్నాడు కదా అని చెప్పని, అంటే ఆయన మాట వినమన్నాడు కదా. అంటే అంత ఇన్నోసెన్సీ మనకు అవసరం లేదు. వెస్టీజ్లో ఉండి యాక్టివ్ ఉండాలి, గ్రోయింగ్ ఉండాలి, సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి వ్యక్తే ఆయనని ఫాలో కావాలి. మనము ఎవరిని బట్టి మనం ఫాలో కావద్దు. అండ్ ప్రతి సండే మీటింగ్స్ కావచ్చు, వీక్లీ మీటింగ్స్ కావచ్చు, ఖచ్చితంగా అటెండ్ కావడానికి చూడండి. నేను గొప్పగా చెప్పుకోవడం అని కాదు, కానీ తెలవాలి, మీ అందరికి కూడా తెలవాలి. ఎందుకంటే మా టీంలో చాలామందికి తెలుసు. ఏమని అంటే సండే మీటింగ్ ఎఫ్ఆర్ఏ కూడా కాదు, సండే ఆదివారం రోజు తెలంగాణ సరస్వతి భవన్ హ్యాబిట్స్ బొగ్గులకుంటలో సండే మీటింగ్ జరుగుతుందని ఎంతమంది తెలుసు? ఓకే, హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ అనేది స్టార్ట్ అయిందంటే హైదరాబాద్లో తెలంగాణ సరస్వతి భవన్ బొగ్గులకుంటలో స్టార్ట్ అయింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 o'clock నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈ మీటింగు నేను జాయిన్ అయిన మొదటి రోజు నుంచి మీటింగ్కి ఇప్పటి వరకు తప్పకుండా నేను వెళ్తున్నాను. ఇట్లా ఎప్పుడన్నా గెస్ట్ స్పీకర్గా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పోలేకపోతా తప్ప, లేకపోతే ఖచ్చితంగా సండే ఆడ ఉండి తీరుతా. ఎంత డెడికేషన్ తోటి, నేను కమిట్మెంట్ తోటి నేను ఆ మీటింగ్కి వెళ్తానంటే, సండే రోజు ఒకానొక రోజు మా ఓన్ సిస్టర్, మా సొంత అక్క కొడుకు మ్యారేజ్, మా మేనల్లుడు మ్యారేజ్ ఉంది. సండే రోజు మ్యారేజ్కి పోలే. నేను బొగ్గులకుంట CEO, మెగా CEOలోనే నేను ఉన్నాను. ఏమని అనుకోని అండి. మరి మనలో ఎంతమంది అట్లా దావతిని వదిలిపెట్టి మీటింగ్లలో కూర్చోనికి సిద్ధంగా ధైర్యం చేస్తున్నారండి? ఓకే, రైట్, వెరీ గుడ్. ఒకవేళ కనుక మీరు అంత త్యాగం చేయకపోయినా, అంటే మీ సొంత అక్కజెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు మానేయకపోయినా పర్లేదు, నేను మానేసిన అని చెప్పి, కానీ డెడికేషన్ తోటి ప్రతి సండే మెగా CEO అటెండ్ కండి. మీ అప్లైన్ వచ్చినా రాకపోయినా, మీ డౌన్లైన్ వచ్చినా రాకపోయినా, మీరు మాత్రం ఖచ్చితంగా మెగా CEOలు కంటిన్యూస్గా అటెండ్ అయితే మీరు ఈ బిజినెస్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. మీకు ఆ తాకత్ వస్తుంది, మీకు ఆ మైండ్ అనేది స్ట్రెంగ్త్గా తయారవుతుంది. మీరు కనుక అప్లైన్ వస్తలేడు, డౌన్లైన్ వస్తలేడు అని చెప్పి మనం మీటింగ్లకు ఎగ్గొడతాం. చాలా ప్రాబ్లమ్స్ ఇదే అవుతుంది. ఆల్రెడీ లీడర్స్ వీళ్ళందరూ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏం ప్రాబ్లం అవుతుందంటే, మనకు మెగా CEOలు వస్తే నాలెడ్జ్ పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి వేసే క్వశ్చన్లు, బయట మనం ప్లాన్లు చెప్పడానికి వెళ్ళినప్పుడు 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. మరి ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్తే వాళ్ళు బిజినెస్లోకి వస్తారా? ఏమో నాకైతే ఎరకలేదు, మా అప్లైన్కి ఎరక అని చెప్పానంటే వస్తారా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఊకే ప్రతిదానికి అప్లైన్ మీద ఆధారపడతాం, ప్లాన్ల మీద ప్లాన్ గురించి చెప్పడానికి అప్లైన్ మీద ఆధారపడితే మనం ఎప్పుడు చెప్పుకోవాలి? నా ప్లాన్ ప్రజెంటేషన్ నేను ఎట్లా నేర్చుకున్నాను సార్? నేను ఒక జాయిన్ అయిన తర్వాత ఐడి క్రియేషన్, సరే సార్ అంత బాగానే ఉంది, జాయినింగ్ ఫీజు లేదు, ప్రోడక్ట్లు ఇన్ని వేలు కొనాలని లేదు, కంపల్సరీగా మనుషులను జాయిన్ చేయాలని రూల్ గిట్లా ఉందా? 3వ క్వశ్చన్ నేను వేసింది, కంపల్సరీ మనుషులను జాయిన్ చేసే రూల్ గిట్లా ఏమైనా ఉందా ఇంట్లో అంటే, ఏం రూల్ లేదు సార్, నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు, రూల్ అయితే ఏం లేదు అని చెప్పినాడు మా అప్లైన్. అనే వరకల్లా సూపర్, ఈ 3 క్వశ్చన్లకు సాటిస్ఫైడ్ ఆన్సర్ నాకు వచ్చింది, నేను జాయిన్ అయిపోతా పట్టు అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసిన, జాయిన్ అయిపోయినా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఐడి క్రియేషన్ అయింది, సెకండ్ అని చెప్పి గల మిలాయించుండు మా అప్లైన్. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? నేనే అడుగుతున్నాను. ఆయన చెప్పడం కాదు, నేను అడుగుతున్నా ఏం చేయాలంటే, ప్రోడక్ట్లు కొనుక్కోవాలా సార్? ఏడుంటుంది దుకాణం అంటే, పలానా దగ్గర జిల్లెలగూడలో ఉంది సార్. ఓకే, ఎప్పుడు పోదాం? రేపు పోదామా అంటే, ఎల్లుండి రా సార్ అన్నాడు. ఎందుకంటే ఎల్లుండి స్టోర్లో మీటింగ్, ఇట్లాంటి మీటింగ్ ఉంది, మీటింగ్ కూడా చూసినట్టు ఉంటుంది, ప్రోడక్ట్ కూడా పర్చేస్ చేసినట్టు ఉంటుంది సార్ అంటే, ఓకే రైట్ అని చెప్పన్నా.
పోతా నేను ఒక్కనే పోకుండా 5 మందిని తీసుకుపోయినాడు. ఆయన ఏం చెప్పలే, నువ్వు 5 మందిని పట్టుకరా అని ఏం చెప్పలే. నేనే ఇక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది దా అని చెప్పి నేను ఎంబడి 5 మందిని తీసుకుపోయినా, అక్కడ కూర్చుని పెట్టినా, ఆ మీటింగ్ విన్నాం. అది అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ పర్చేస్ చేసిన, వాడినాక 2 రోజులు వాడిన తర్వాత నేనే ఫోన్ చేసిన మళ్ళీ, సార్ ప్రోడక్ట్ మాత్రం ఖతర్నాక్ ఉంది, సూపర్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఏంది సార్, ప్రోడక్ట్ బాగుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, నీకు డబ్బులు కావాలన్నా కస్టమర్ లాగా ఉంటావా అని అడిగిండు. నాకు డబ్బులు కావాలి సార్ అన్న, పైసలు కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే కదా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి నాకు అంటే, రైట్, నీకు ఓకే అనుకుంటేనే నువ్వు చెప్పాలి వేరే వాళ్ళకి. నీకు ఓకే కాకపోతే నువ్వు ఇంట్లో సామాన్లు వాడుకొని కస్టమర్ నువ్వు అంటే, కస్టమర్ ఎవరు ఉంటారు సార్, పైసలు కావాలి, ₹1,00,000 కావాలి నాకు అని అంటే, నువ్వు లిస్టు రాయి మరి అని చెప్పన్నాడు. ఏం లిస్టు రాయాలి, ప్రోడక్ట్ లిస్ట్ ఆల్రెడీ రాసినా కదా సార్, తెచ్చుకున్నా కదా అంటే, ప్రోడక్ట్ లిస్ట్ కాదు, మనుషుల లిస్టు రాయన్నాడు. మనుషుల లిస్టు రాసిన అన్నాక నేను వచ్చి వాళ్ళకి కాన్సెప్ట్ చెప్తా, నీకు ఎట్లా చెప్పినో వాళ్ళకు కూడా అట్లా చెప్తా అన్నాడు. ఓకే అని చెప్పని ఒక 2, 3, 4 దగ్గరికి తీసుకుపోయినా, సేమ్ పాట మనది ఏముంటుంది, వేస్టేజ్ ప్లానింగ్ ఒకటే పాట ఉంటుంది, మరి పాడిన పాటనే కదా మళ్ళీ అది. ఓకే, ఈయన చెప్పేసి అయిపోయింది. ఆయన ఎస్ అన్నాడా నో అన్నాడో తర్వాత విషయం. నెక్స్ట్ 4 ప్లాన్లకు పోయిన తర్వాతే 5వ ప్లాన్కి ఏడికి వస్తున్నావు సార్ ఇంకా నువ్వు అన్న ప్లాన్కి అంటున్నావు. ఇక నువ్వేమొద్దు, 4 చెప్పినావు కదా, ఇంకేం నేను చెప్పుకోనా, మనిషిని అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు సార్, 4 ప్లాన్లు చెప్పినాక కూడా నన్ను మళ్ళీ పట్టుకపోతా అంటున్నావు, గంత లేదా సార్ నాకు దమాకు అని అంటే, చెప్తా అవన్నాడు. ఎందుకు ఏం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేదాకా చెప్పద్దు అయింది నేను అంటే, అట్లేం లేదు చెప్పుకుంటా అంటే చెప్పుకో అన్నాడు. నువ్వు పక్క కూర్చో ఒకసారి, నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా చూడు అని అంటే పక్క కూర్చున్నాడు. చెప్పిన ప్లాన్ నాకంటే నువ్వే బాగా చెప్పినావు కదా బా అన్నాడు. ఎంకరేజ్ చేయనీకి అంటున్నావా నిజం చెప్తున్నావా అన్నాడు. 2 అన్నాడు. సరే ఆడికి కథ ప్లాన్ చెప్పుడు ఇప్పటివరకు విలువలే. నా ప్లాన్లో నేను చెప్పుకుంటున్నా. ఫస్ట్ ఒక 10 మందికి చెప్తే 8 మంది నో అన్నారు. 10 మందిలో 8 మంది నో అన్నారు. అప్లై ఏంది ఇది 8 మంది నో అంటారు, ఇది నీకు కూడా అయిందా అట్లా అంటే, నీకు 10 మందిలో 8 మంది నో అంటారు, నాకు 10 నో అన్నారు. అమ్మయ్యా హ్యాపీ అనిపించింది నిజంగా. నాకు 8 మంది అంటే నీకు 10 మంది అన్నారా, ఆయన మంచిగా ఉంది అయితే బిజినెస్ అయితే నో ప్రాబ్లం, అందరికి ఒకటే రైట్. నెక్స్ట్ మీటింగ్లో పోయినా 4-5 మీటింగ్లో పోయినాక చరణ్ సార్ కలిసిండు అక్కడ. ఏంటి పవన్ గారు ఏం చేస్తున్నారు మీరు, ఎంతమందికి కూర్చుండబెట్టారు ఇక్కడ అని అంటే, నేను 30 మందిని పిలిచాను సార్, 3 వచ్చారు సార్. అసలు నిజంగా అవుతుందా కాదా అనిపిస్తుంది సార్ నాకు బిజినెస్ అంటే. మాకు కూడా అట్లాగే జరిగింది అంటే, మీకు జరిగింది అయితే అంటే మాకు జరిగింది, నాకేం జరుగుతలేదు కొత్తగా, మీకు జరిగిన అదైతే, మీకు జరిగితే పర్వాలేదు సార్ అయితే అంటే అట్లాంటావు అన్నాడంటే, అంటే మీకు జరిగింది కదా సార్ ఇంకా నాకేం బాధ, రైట్ ఓకే అని అంటే. చూడండి ప్రతి ఒక్క లీడర్కి ఇది జరగాల్సినటువంటి ప్లాన్ చెప్తాము, ఎస్ అంటాడా నో అంటాడా, వాళ్ళ కర్మ వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం చెప్పుడు చక్కగా చెప్పాలి. ఓకే అదృష్టం అన్నారు కదా అని చెప్పి నా తరబుతర చెప్పి ఆయన జాయిన్ అయితే లేకపోతే లేదు, అదృష్టం మీద ఆధారపడి ఉందని కాదు. మనం కరెక్ట్ వేలో ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ చేయటము, డెమోలు చూపించడము, సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఖచ్చితంగా చూపించాలి. సక్సెస్ ప్రొఫైల్ బుక్ 100% చూపించాలి. ఒకసారి నిజంగా చెప్తున్నా కదా, మన విన్నింగ్ టీంలో చాలా మందికి సక్సెస్ ప్రొఫైల్ బుక్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని మహత్యం కానీ తెలియక కొనుక్కుంటలేరు, పర్చేజ్ చేస్తలేరు. అందుగురించే భారీ సార్ మొన్న ఏం చేసిండు, టికెట్ అనే పెడదాం పో అని చెప్పి నా టికెట్ అని అందరికి ఇచ్చేసిండు. తీసుకోరు అందరూ, లేకపోతే కొను ఊక అప్లై నెంబడబడాలి. ఇప్పుడు ఏం లేదు, అందులోనే వచ్చేస్తుంది. ఈ సక్సెస్ ప్రొఫైల్ బుక్ దమ్ ఎంత ఉందో మన విన్నింగ్ టీం వాళ్ళకి అర్థం కాదు, కానీ బయట వెస్టీజ్లో బయట టీమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి అర్థమవుతుంది. అన్న మీ దాంట్లో విన్నింగ్ టీంలో ఎంత మంచి సిలబస్ ఉంటుంది, ఎంత సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉంటుంది, అది మళ్ళీ ఏమంటారు ఇలాంటి వ్యాపారం ఎక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి. మా దాంట్లో ఏముండే అన్న, మీ దాంట్లో ఇవి విన్నింగ్ టీం నుంచి ఎఫ్ఆర్ఈలు జరుగుతాయి, గోక్రౌన్ జరుగుతుంది, మా దాంట్లో ఇవన్నీ ఏముండయి అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు రానికి లేదు, వాళ్ళ విన్నింగ్ టీం యాప్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఐడి కొడితే ఓపెన్ కూడా కాదు, తెలుసా సంగతి. వాళ్ళ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఐడి నెంబర్ కొట్టి రిజిస్టర్ చేసుకుంటే రాదు అది. అట్లా సిస్టమ్ ఉంది. మనకు మాత్రమే అదృష్టం ఉంది విన్నింగ్ టీంలో ఉండే వాళ్ళకి. మరి ఈ విషయం కొట్టురు మేడం, సపోర్ట్ కొట్టురు, ఏం ప్రాబ్లం లేదు. మనకేమో ఈ విషయం తెలియదా, ఊకే అప్లైనేమో యాటిట్యూడ్ బుక్ అంటాడు, విన్నింగ్ టీం యాప్ అంటాడు. విన్నింగ్ టీం యాప్ ఎంతమంది దగ్గర ఉందండి? సూపర్, వెరీ గుడ్. ఎంతమంది ఓపెన్ చేసి వింటుర్రు? నిజాయితీగా చెప్పండి.
సగం చేతులు తక్కువైనాయి కదా, రైట్, వెరీ గుడ్. నిజాయితీ ఉన్నందుకు మీకోసం గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఖచ్చితంగా విన్నింగ్ టీమ్ యాప్ అనేది ఉండాలి, అది ఖచ్చితంగా వినాలి. రోజుకొక్కసారన్నా ఒక్క లీడర్ మాట్లాడిన అటువంటి సీడీ అన్న వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు ఒక్క లీడర్ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే గెస్ట్ స్పీకర్ లాగా, బట్ విన్నింగ్ టీమ్ యాప్లో కొన్ని వందల మంది లీడర్స్ వచ్చి వాళ్ళ సక్సెస్ జర్నీ చెప్తున్నారు, రకరకాల ప్రొఫెషన్స్ నుంచి వచ్చి చెప్తున్నారు. ఎవరికి ఏ లీడర్ మాట్లాడిన మాట కనెక్ట్ అవుతుందో తెలియదు. వేసారు కనుక ఖచ్చితంగా మీ ఫోన్లో విన్నింగ్ టీమ్ యాప్ ఉండాలి. రెండోది మీ డౌన్లైన్స్ యొక్క ఫోన్లో కూడా విన్నింగ్ టీమ్ యాప్ ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు సిస్టమ్కి కనెక్ట్ అవుతారు. అసలు ఒక డ్రెస్ కోడ్ గురించి కానీ, అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ కానీ, ప్లాన్ ప్రజెంటేషన్ కానీ, ఏది ఏం కథ అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలవాలి అని అంటే విన్నింగ్ టీమ్ యాప్ ఉండాలి. మెగా సీఓలు రావాలి. ఎఫ్ఆర్యూకి ఎంత ఎక్కువ మందిని కూర్చుని పెడితే అంత స్ట్రాంగ్ అవుతారు. ఎస్ సార్. మరి ఎంతమందికి ఇక్కడ డిఈసీడీ లేదేమని ఉందండి? అందరికి ఉందా? తదాస్తు అనొచ్చా? తెలుసు కదా నా నాలుక మీద మచ్చలు ఉంటాయని. ఎవరు చేతులు ఎత్తితే వాళ్ళకే తదాస్తు అంట. ఇప్పుడు చెప్పరు, లేచినాయి, ఇప్పుడు చేతులు లేచినాయి. ఇది అయినాకనే అదిగా. తదాస్తు అందరికీ డిఎస్సిడి విఎంసీఎం ప్రాప్తిరస్తు. అండ్ మీ లోపల కూడా కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. మీరు జాయిన్ అయింది ఏదో అప్లైన్ గురించి కాదు, డౌన్లైన్ గురించి కాదు. ఎస్ సార్. మీ గురించి మీరు జాయిన్ అయినారు, టార్గెట్ పెట్టుకోండి, డ్రీమ్ చార్ట్ పెట్టుకోండి. సొంతంగా మైండ్ సెట్ అనేది వాడకండి దయచేసి. చాలామంది వెస్టేజ్ బిజినెస్ అవకాశాన్ని తీసుకొని ఎందుకు డ్రాప్ అవుతున్నారంటే వాళ్ళు ఓన్ మైండ్ సెట్ వాడతారు. ఇది ఇట్లుంటుందేమో, అది అట్లుంటుందేమో అని. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి రావాలంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినా ఓకే. గూగుల్ మ్యాప్ లేకపోతే కనుక మనం ఏం చేస్తుండే? ఎవరినో ఒకరిని అడుగుతుండే కదా, ఏ మూల మలుపు దారి, ఇటు రైట్ ఒకటి వచ్చింది, లెఫ్ట్ ఒకటి వచ్చింది, ఎటు పోవాలో తెలుస్తలేకపోతే ఏం చేస్తాం? ఆగుతాం మనం. ఎవరో ఒక మనిషి కనిపించినట్టే చాలా పిట్లమేట పోవాలంటే ఇటు పో అని చెప్పని అటు వస్తున్నాం మనం. అంటే డైరెక్షన్ అడుగుతున్నాం మనం అక్కడ. అవునా కదా? ఇక్కడ కూడా అప్లైన్ అనే వ్యక్తి మీకు డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి. ఆయన మాట వినకుండా సొంత నాలెడ్జ్ పోయి గిటు పోతా అని చెప్పని పోతే 10 సంవత్సరాలు పోయినా ఆడ పిట్లం రాదు, ఇటుదికి పోతేనే వస్తుంది. అవునా కదా? మరి తెలియక టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, పెట్రోల్ వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, ఎనర్జీ వేస్ట్ ఎందుకు కావాలి? మనకే పర్వాలేదు, వేస్ట్ అయినా పర్వాలేదు, తట్టుకునే శక్తి ఉంది అని అంటే కనుక మన ఇష్టం. ఈ జనం యొక్క మాటలని కాకుల్లాగా తూట్లు ఒడుస్తుంటారు. ఇట్లాంటి మాటల మనం తట్టుకోలేం. మనం సంవత్సరం లోపల 1,00,000 రూపాయలు కొట్టాలి, కారు కొట్టాలి, వాళ్ళ ముఖం మీద కొట్టాలి. ఏ సార్? ఎస్ అండి. మరి ఇంతటితో నా యొక్క సెషన్ అనేది ముగిస్తున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా డియూసీడీ విఎంసీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు గెస్ట్ స్పీకర్గా విన్నింగ్ టీమ్కి, అప్లయన్స్కి, అందరికీ కూడా లీడర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్